సుదీర్ఘంగా 15 నెలల పాటు ఆయన అమెరికాలో ఉండి మొత్తానికి ఎట్టకేలకైతే రెడ్ కార్నర్ నోటీసుల తర్వాత వచ్చారు. ఈ విచారణ తర్వాత ఆయన ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అయితే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా సిట్ బృందం రోజువారీ విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే ప్రభాకర్ రావుపై చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వెళ్ళాడు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. నాంపల్లి కోర్టులో తెలంగాణ హైకోర్టులో అతనికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే మాత్రం ముందు విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్ అందిన 3 రోజుల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో వన్ టైం విజిటింగ్ వీసా పొందిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుండి నేరుగా హైదరాబాద్కు నిన్న రాత్రి 8:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం బయలుదేరి కొద్ది నిమిషాల్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనే ఏదైనా కూడా చర్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు కేవలం అతన్ని విచారణ జరిపి స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేయాలి తప్ప అతన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా తదుపరి సుప్రీంకోర్టు ఆదేశాలు నెలకొంది. ఏం చెప్తారు, ఏమిటి, ఎవరు ఆదేశాల మీదకు చేశారు, ఎవరు దీని ద్వారా లబ్ధి పొందారు, ఈ పెన్ డ్రైవ్ రికార్డింగ్లన్నీ ఏం చేశారు? ఎందుకంటే సుమారుగా 1300 మంది ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు కాబట్టి వివరాలన్నీ తెలిసే అవకాశం ఉందా? ప్రశ్నావళి ఎలా ఉంది? రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతోటే ప్రభాకర్ రావు మనం చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్గా మనం ABN ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు విజువల్. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఎంటర్ అవుతున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ప్రభాకర్ రావు నోరు విప్పితే చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి నిందితులు చెప్పినది స్టేట్మెంట్ ఏంటంటే అప్పటి SIB చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారమే తాము పనిచేశామని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో ఎవరు ఆదేశిస్తే ప్రభాకర్ రావు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనేది ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు విచారణ వాంగ్మూలం తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రభాకర్ రావు వెహికల్ నుండి దిగుతున్నాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాకర్ రావును వెహికల్ నుండి దింపి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో వెస్ట్ జోన్ DCP ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సార్ ప్రభాకర్ రావు గారు, సార్ ఈ విచారణకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విజువల్స్ ఈ రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. ప్రమోద్ కొద్ది ముందుకెళ్ళు. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. చూసాం మనం ఇప్పటి వరకు ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100 నుంచి 120 ప్రశ్నలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ACP వెంకటగిరి సిద్ధం చేసుకున్నారు. అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ బృందం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే ఇందులో పెద్దల పాత్ర ఎంత ఉంది, అప్పటి BRS గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కావచ్చు, ఇక ఈ కేసులో ప్రధానంగా అతనికి ఆదేశాలు ఇచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైనటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు విచారణ తర్వాత పొలిటికల్ లీడర్లను కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ప్రభాకర్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రభాకర్ రావు మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కావచ్చు, మా ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ట్యాప్లు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి హైకోర్టుల జడ్జిల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడంలో కూడా ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ప్రభాకర్ రావు పనిచేసినటువంటి సమయంలో కొంత SIBకి కేటాయించినటువంటి నిధులు సైతం కొంత గోల్మాల్ జరిగిందనేటువంటి ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక.
ప్రధానంగా పరికరాల కొనుగోలు, ఎవరు డబ్బులు శాంక్షన్ చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత? ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి రాత్రే అదే రోజు రాత్రే దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఆ 50 హార్డ్ డిస్కుల్లో కూడా చాలా విలువైనటువంటి సమాచారం ఉంది. ఎస్ఐబికి సంబంధించినటువంటి డాటాను మొత్తం కూడా వీళ్ళు నిర్వీర్యం చేశారనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థ చెప్తున్నటువంటి మాటలు. ఈ 50 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన తర్వాత ఆ 50 హార్డ్ డిస్కుల యొక్క ప్లేస్లో కొత్త హార్డ్ డిస్కులను కొనుగోలు చేసి వాటిని రీప్లేస్ చేశారనేటువంటి అంశాన్ని కూడా విచారణలో వెల్లడించారు. కాబట్టి ఈ 50 హార్డ్ డిస్కులకు ఫండింగ్ కావచ్చు, లేదా ఈ యొక్క ఎస్ఐబి వారు నక్సల్స్, సంఘ విద్రోహ శక్తులు కాకుండా కేవలం పొలిటికల్ లీడర్లను టార్గెట్గా చేసుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి అంశానికి కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దీని వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చినటువంటి ఖద్దర్ ఎవరనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రభాకర్ రావును వరుసగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 3 రోజుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల విచారణ తర్వాత ఇందులో పొలిటికల్ లీడర్ల పాత్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, ప్రధానంగా మనం చూస్తే మీడియాలో వ్యక్తులు, జడ్జిలు, రాజకీయ రంగ ప్రముఖులు, సినీ ప్రముఖులు టార్గెట్ గా నడిచింది. హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా క్రోడీకరించి ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు గతంలో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మరోవైపు డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, వీళ్ళ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరుపుతారు. మరోవైపు బీఆర్ఎస్ గవర్నమెంట్లో డాటాని ఏ విధంగా వీళ్ళు దాదాపు 10 సంవత్సరాల డాటా మిస్యూజ్ అయింది. గతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంత డాటాను కూడా మొత్తం కూడా వీళ్ళు నిర్వీర్యం చేశారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం దర్యాప్తు బృందం అనుమానిస్తుంది. వాటికి సంబంధించి ఎస్ఐబిలో 10 సంవత్సరాల పాటు ఏం జరిగింది, ఎస్ఐబిలో వీళ్ళు బేగంపేట కేంద్రంగా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వాటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటన్నిటినీ ముందు పెట్టి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రభాకర్ రావు యొక్క విచారణ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది.